రెవెన్యూ శాఖలో జరిగిన అవకతవకలకు అవినీతికి పూర్తి నైతిక బాధ్యత సీఎం కేసీఆర్ దేనని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థ విషయంలో సీఎం ఆలోచన విధానం ఆశ్చర్యం కలిసిందని అన్నారు. రెవెన్యూ వ్యవస్థను నెత్తిన ఎక్కించుకున్నారు మీరు కాదా అని జీవన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత దులుపుకోవడం కొరకే వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేస్తారని విమర్శించారు. సీఎం ఏది చేసినా అది అసంపూర్తిగానే ఉంటుందని జీవన్ రెడ్డి ఎద్దేవా 2017లో కూడా సర్వే విషయం చెప్పాడని, 3 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా, ఇప్పటివరకు మీరేం చేశారని సూటిగా ప్రశ్న. దేశంలో మెరుగైన డిజిటల్ రెవెన్యూ సేవలు కర్ణాటక రాష్ట్రంలో భూమి కావేరీ పేరుతో అందుతున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో భూ ప్రక్షాళనకు సంబంధించి పెండింగ్ లో ఉన్న 10-12 లక్షల ఖాతాల పాస్బుక్లు నేటికి జారీ కాలేదని, నయం కేసు మియాపూర్ కేసు ఇప్పటికీ చడీ చప్పుడు లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 65% వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అయ్యాయని, సీఎం ఏం చేస్తున్నారని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం కు రెవెన్యూ చట్టంపై అవగాహన లేదని, వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేసి వారిని వేరే శాఖకు బదలాయింపు చేసి రాష్ట్రంలో 6,000 ఉద్యోగాలు కోల్పోయేలా చేశాడని, గతంలో హౌసింగ్ శాఖను కూడా ఇలాగే చేశాడని, దీంతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని అన్నారు. మ్యూటేషన్ కు ఎలాంటి ఛార్జీలు లేకుండా చూడాలని, రెవెన్యూ శాఖలో జరిగిన అవినీతికి బాధ్యుడు సీఎం కేసీఆర్ కాదా అని ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ సర్వే చేపడితే అది మరో భూ ప్రక్షాళన కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని జీవన్ రెడ్డి హితవు పలికారు. ఎంత తీవ్ర ఆందోళనకు గురైనరు అంటే వివిధ రాజకీయ పక్షాలే కానీ, ప్రజా సంఘాలే కానీ గతంలో కూడా పలు పర్యాయాలు వ్యక్తం చేయడం జరిగింది. అనువంశికాన్ని కొనుగోలుగా చూపెట్టడము, కొనుగోలు అనువంశికంగా చూపెట్టడం, అంటే ఏ విధంగా పట్టేదారు పాస్బుక్ జారీలో జరిగినటువంటి అవకతవకలన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏదైతున్నదో ఇప్పుడు తాను పట్టే కుందేటికి 3 కాళ్ళు అన్నట్టు చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నది రెవెన్యూ వ్యవస్థ అని ఏం చేసిండ్రు, వాళ్లకు 1 నెల శాలరీ బోనస్ గా ప్రకటించారు. ప్రోత్సాహకంగా 1 మంత్ శాలరీ ప్రోత్సాహకంగా బోనస్ ప్రకటించారు. ఆల్ రెవెన్యూ ఆఫీసర్స్ అండ్ విఆర్ఓస్ ఆల్సో. ఇప్పుడు మళ్ళీ మీరు ఎప్పుడైతే మీకు ఎదురు తిరుగుతున్నదో ప్రజల్లో ఏర్పడుతున్నట్టు ఒక వ్యతిరేకతను దులుపుకుంటానికి దాన్ని ఏదైతుందో విఆర్ఓలో పడేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఒక్కసారి గమనిస్తే అసలు విఆర్ఓలకు ఉన్న అధికారాలు ఏంటి? విఆర్ఓలు కేవలం ప్రాథమికంగా సమాచారాన్ని మాత్రమే త్రూ రెవెన్యూ ఇన్స్పెక్టర్స్, మండల్ రెవెన్యూ అధికారి, తహసీల్దార్కి చేరవి. మీరు ఏదైతున్నదో ఒకవైపు ఈ రెవెన్యూ వ్యవస్థ అంతా అవినీతిమయమైపోయిందని చెప్పని మీరే పేర్కొంటూ దానికి ఏ అధికారాలు లేని విఆర్ఓలను బాధ్యులు చేసుడు ఎంతవరకు సమంజసమని చెప్పంటారు. ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్, ధరణి పోర్టల్ ఇవన్నీ మీరు అమలు చేయండి, దానికి కాదనేది లేదు. కానీ ఏదైతున్నదో చేసిన పాపం దులుపుకుంటానికి విఆర్ఓలలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, తహసీల్దార్లలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, ఆర్డీఓలలో మంచి వాళ్ళు చెడ్డోళ్ళు ఉన్నారు, జాయింట్ కలెక్టర్లలో మంచి వాళ్ళు చెడ్డోళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులలో కూడా మంచి వాళ్ళు చెడ్డోళ్ళు. నువ్వు నిజంగానే ఎవరైనా అవినీతి పాల్పడ్డట్టయితే యు హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు టేక్ యాక్షన్ అగైన్స్ట్ దెమ్. నువ్వు చర్య తీసుకో. ఎందుకంటే కదా హౌసింగ్ డిపార్ట్మెంట్ అంతా అవినీతిమయమైపోయిందని చెప్పని హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎత్తేసి 6 ఏళ్లు గడుస్తున్నా ఒక్కడిపై చర్య లేదే. నువ్వే అంటున్నావు ఒకవైపు ఏదైతుందో విఆర్ఓను వ్యవస్థను అంతా అవినీతిమయం చేసిందని చెప్పారు. వాళ్ళకి సబ్స్టిట్యూట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం తప్పనిసరి. యూ కెనాట్ టేక్ అవే దెమ్. రెండవది, ఇవాళ ఈ ల్యాండ్ ప్యూరిఫికేషన్ ఎప్పుడైతే అమలు చోటు చేసుకోవడం జరిగిందో, భూ ప్రక్షాళనతో ఏదైతే పట్టేదారు పాస్బుక్ జారీ చేయడం జరిగిందో, ఇదంతా ధరణి పోర్ట్ లో ఎంటర్ కావడం జరిగింది. ఒకసారి ధరణి పోర్ట్ లో ఎంటర్ అయిన తదుపరి ఆ రికార్డులను మార్చే అధికారం ఏదైతున్నదో ఎవరికి లేదు. మోర్ పర్టికులర్లీ టు ది విఆర్ఓ. మొత్తం పహానీస్ రెవెన్యూ రికార్డ్స్ అన్ని ఆన్లైన్ అయిపోయినాయి. కబ్జాదార్ కాలం తొలగించేసిండ్రు. విఆర్ఓ గతంలో ఏం చేస్తుండే, ఎవరు సాగు చేస్తున్నారు అనేది నమోదు. పొసెషన్ కాలం ఇప్పుడు కాలమే లేదు. పొసెషన్ కాలం, పట్టేదారు కాలం మార్చే అధికారం లేదు ఆయనకు. పట్టేదారు కాలం మార్చే అధికారం లేదు, కబ్జాదారు కాలం తొలగించేసిండు. ఈ 2 సంవత్సరాలకి ఏదైతుందో మొత్తం రెవెన్యూ రికార్డ్స్ అన్ని ఆన్లైన్ అయిపోయి ధరణి పోర్ట్ లో ఎంటర్ అయినాయి. ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ కావాలి అంటే పట్టేదారు పాస్బుక్ తోని ధరణి పోర్టల్ వెరిఫై చేసే తదుపరి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసేటువంటి అవకాశం. ధరణి పోర్టల్ వెరిఫికేషన్ లేకుండా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేదు ఈ భూ ప్రక్షాళన తదుపరి. సరే, మీరు ఒకటి మార్పిడి అనేది ఏదైతుందో ఈ 2 వ్యవస్థలు ఎందుకు ఒకే వ్యవస్థ మేము బాధ్యతలు అప్పగిస్తామని చెప్పంటారు. ఆల్రెడీ ప్రయోగాత్మకంగా మీరు కొన్ని రకాలు చేస్తున్నారు. ఆల్రెడీ ప్రయోగాత్మకంగా మీరు ఉదాహరణ రాయకల్ మండలి ఉంటే ప్రయోగాత్మకంగా అక్కడ తహసీల్దార్ గారికి రిజిస్ట్రేషన్ అధికారం ఇచ్చినది. ఎక్కడైతే తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ అధికారాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ తోనే తక్షణమే మ్యూటేషన్ చేయబడే విధంగా మీరు చర్యలు తీసుకుంటామంటే ప్రొసీజర్ సులభతరమైంది.
ప్రొసీజర్ సులభతరం. కానీ అన్లెస్ మీరు ల్యాండ్ సర్వే అని చేయకుండా ఇవాళ మీరు ఏం చేసినా గానీ ఇది అసంపూర్తి కార్యక్రమమే. ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, ఏం ల్యాండ్ సర్వే తక్షణమే చేపట్టబడడం జరుగుతుందని చెప్తున్నారు. ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మేము తక్షణమే ల్యాండ్ సర్వే చేపడతామని చెప్పి చెప్తున్నారు. ఇది 2017లో కూడా చెప్పిండు, 2017లో కూడా చెప్పిండు. భూ ప్రక్షాళనతో పాటుగా సైమల్టేనియస్ గా మేము ల్యాండ్ సర్వే కూడా చేపట్టి రెండింటిని లింక్ చేసి అక్షాంశ రేఖాంశాలకు అనుగుణంగా నేను చేస్తామని చెప్పాను. చెప్తున్నావు కదా 3 ఏళ్ళకి ఎవరు రాజ్యం చెప్తున్నట్టు నువ్వు కాదా. వాస్తవంగా ఈ ల్యాండ్ సర్వేకి సంబంధించి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక్కడ ఉండగా ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం చేపట్టింది. జాతీయ స్థాయి దానికి అనుగుణంగా మన నిజామాబాద్ జిల్లా ఏదైతుందో ప్రయోగాత్మకంగా అక్కడి ల్యాండ్ సర్వే ఏదైతుందో చేపట్టింది. నిజామాబాద్ జిల్లా భూభారతి యూపీఏ 1 అప్పుడు. తదుపరి ఏదైతుందో జాతీయ స్థాయిలో ఏదైతుందో ఈ ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ చేయడానికి ఈ సర్వే అండ్ సెటిల్మెంట్ ఏదైతుందో పారదర్శకతకు డిజిటలైజేషన్ చేయడానికి కొరకు ఏదైతుందో జాతీయ స్థాయి తదుపరి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రానికి 183 కోట్లు విడుదల చేసింది. 183 కోట్లు విడుదల చేసింది. ఇవాళ మనం చేపట్టే కార్యక్రమం ఇదంతా ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం చేపట్టుతున్నటువంటి ఒక కార్యక్రమంలో దానికి అనుసంధానంగా మనం ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఇట్స్ నాట్ న్యూ థింగ్. ఏదో తెలంగాణ రాష్ట్రం లోపల ఈయనేదో ప్రత్యేకంగా ఈ చేపడుతున్న కార్యక్రమం చెప్పని మనకంటే మన పొరుగు రాష్ట్రాలు బాగా అడ్వాన్స్ ఉన్నాయి. మన పొరుగు రాష్ట్రాలు చాలా అడ్వాన్స్ ఉన్నాయి. ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ విచ్ ఈస్ ఇంప్లిమెంటింగ్ ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్. అక్కడ భూ రిజిస్ట్రేషన్ కావాలంటే దాని మ్యాప్ ఇంక్లూడ్ చేస్తారు. ఇవాళ ఒక ఎకరం భూమిని కొనుగోలు చేస్తున్నా అనుకోండి, ఉదాహరణ చెప్పండి, దాని పర్టికులర్ రిజిస్టరింగ్ ఆఫీసర్ తహసీల్దార్ అక్కడ ఎవరికి ఇచ్చిన అధికారాలు ఆ ల్యాండ్ వెరిఫై చేసి దాన్ని ఫోటోగ్రాఫ్ ఏదైతుందో ఈ రిజిస్ట్రేషన్ కు దాన్ని ఎన్క్లోజ్ చేస్తారు. భూమి కావేరి కర్ణాటక ఇది అంటే సపోజ్ టు ఇంకా అంతకంటే మెరుగైన రాష్ట్రం ఏదైనా ఉండొచ్చు చెప్పంటున్నా. బట్ అంటే నాకున్న సమాచారం మేరకు కర్ణాటక మచ్ ఇన్ అడ్వాన్స్. అక్కడ గుజరాతే కానీ, ఉత్తరప్రదేశే కానీ, బీహార్ కానీ, త్రిపుర కానీ ఇవన్నీ రాష్ట్రాలు ఏదైతున్నదో ఈ ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ డిజిటలైజేషన్ ప్రోగ్రామ్ కింద ఈ సర్వే కార్యక్రమం చేపట్టడం లోపల వాళ్ళు చాలా అడ్వాన్స్ ఉన్నారు. మనం ఏదైతుందో 2014లో రాష్ట్రం ఏర్పడ్డదే, 6 సంవత్సరాలు గడుస్తుందే. మీరు 2017లో ఏదైతున్నదో మీరు కార్యక్రమాన్ని చేపట్టారు. మీరు వాస్తవంగా ఈ ల్యాండ్ రికార్డ్ సర్వే అనేది 2017 లోపలనే మీరు చేపట్టబడవలసి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కావడంతో నిర్మాణాత్మకంగా వ్యవహరించలేకపోవడంతో వాళ్ళు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఇక్కడ భూ ప్రక్షాళనలో జరిగినటువంటి ఒక అవకతవకలకు ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారు నైతికంగా బాధ్యత వహించారు. ఇప్పటికి కూడా దాదాపు ఇంకా 10-12 లక్షల ఖాతాలకు ఏదైతుందో పట్టేదారు పాస్బుక్ జారీ చేయబడలేదు. యాజ్ ఆన్ దిస్ డే ఇంకా 10 to 12 lakh ఖాతాలకు పట్టేదారు పాస్బుక్లు జారీ జరగలేదు. ముఖ్యమంత్రి గారు నేను ఈ ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ కొరకే రెవెన్యూ శాఖ నా దగ్గర పెట్టుకున్నాను చెప్పి అంటుండే. అంటే ఆయన పోర్ట్ఫోలియో ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తుండో మనకు కనబడుతుందని చెప్పి అంటున్నా. ఈ రెవెన్యూ పోర్ట్ఫోలియో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన దగ్గర పెట్టుకొని ఆయన స్వయంగా ఈ అవినీతిమయమైనటువంటి ఒక రెవెన్యూ శాఖను చాలా బ్రహ్మాండంగా పనిచేసిందని చెప్పని వాళ్ళకు 1 month బోనస్ ప్రోత్సాహకంగా ఇచ్చి ఇవాళ ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతున్నదో దాన్ని దులుపుకుంటానికి కొరకు ఏదైతున్నదో ఇవాళ విఆర్ఓలను బాధ్యులు చేయటం అనేది వ్యవస్థ లోపల మంచి ఉంది, చెడు ఉంది. ఇవాళ రెవెన్యూలో ఇవాళ నాగరాజు నిన్న కాక మొన్న ఆర్డీఓ ఏదైతున్నదో రెవెన్యూ ఆఫీసర్ నాగరాజు రెవెన్యూ ఆఫీసర్ ₹1 కోటి దొరికినాయి. ₹1 కోటి.
అడిషనల్ కలెక్టర్ నాగేష్ who is due for IAS confirmation. ఆయనే ఏసీబీ ట్రాపింగ్. అక్కడ ఒక ఆర్డీఓ ఉమారెడ్డి ఏదో పేరుంది అమ్మాయి అరుణారెడ్డి ఒక ఆర్డీఓ అరుణారెడ్డి. ఎంఆర్ఓ అవినీతి కనబడుతున్నది, ఆర్డీఓ అవినీతి కనబడుతుంది, అదనపు కలెక్టర్ అవినీతి కనబడుతున్నది. వీళ్ళ మియాపూర్లో ఏదైతుందో దాదాపు 10,000 కోట్ల విలువ చేసేటటువంటి ఒక భూమి, 10,000 కోట్ల విలువ చేసేటటువంటి ఒక భూమి దాదాపు 1000 ఎకరాలు అని చెప్పంటున్నారు. 2 సంవత్సరాలు గడుస్తుంది, ఇంతవరకు ఏదైతుందో స్టడీ తప్పులు లేదు. నయీం గ్యాంగ్స్టర్ ఇంతవరకు స్టడీ తప్పులు లేదా? ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా పనిచేస్తూ దయచేసి గమనించండి చెప్పండి. ఈ రాష్ట్రంలో ఔక్ ఆఫ్ ప్రాపర్టీస్, వర్క్ బోర్డ్ ప్రాపర్టీస్ ఏదైతున్నదో దాదాపు 77,588 ఎకరాల భూమి ఉంటుంది. దిస్ ఇస్ ది ఫిగర్ గివెన్ బై ది హానరబుల్ చీఫ్. 77,588 ఎకరాలు ఉంటే 57,423 ఎకరాలు కబ్జా గురైందట. అంటే ఆల్మోస్ట్ 2/3. 77,588 ఎకరాలకు 57,423 ఎకరాల కబ్జా గురైంది అంటే ఆల్మోస్ట్ 2/3, 65% కబ్జా గురైందంటే ఏం చేస్తున్నావు? मैं समझता हूँ 1 साल के नीचे ये चीफ मिनिस्टर ये आउट ऑफ प्रॉपर्टी ठीक से नहीं है बोल के पूरे दफ्तर है जो है रिकॉर्ड है ले आके उनके कब्जे में रख लिए. మొత్తం వర్క్ బోర్డు సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని కూడా, రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా సీజ్ చేయించి ముఖ్యమంత్రి అధీనంలో పెట్టుకున్నాడు. యాభై దాటింది అంటున్నాను. అది 87,000 ఎకరాలకు సగం కబ్జా గురైంది అంటాడు. ఆయన చెప్పే లెక్కనే ఇదంతా. అంటే ఆయన నాకు తెలియదంటే ఆయన ఇప్పుడేదో నిన్నాక మన ముఖ్యమంత్రి అయినా అనుకుంటున్నా. ఆయన ఇదో చెప్తుండే మా 6 నెలల పసిపాప ఇంకా 9 నెలలు నిండలేదు, ఈ పసిగుడ్డును పట్టుకొని మాట్లాడుతున్నారు. 6 साल गुजर रहे साहब, 6 साल गुजर रहे, तुम्हारा उम्र गुजर रहे. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ అని చట్టం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఇలా ఏ ప్రభుత్వ భూమి కానీ సంవేర్ దే బీన్ అకామిడేటెడ్, ఎక్కడో కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసిండు. అని ఎక్కడైతే వాళ్ళు అబ్జర్వ్ చేయబడ్డారో అక్కడ ఏదైతుందో నీ ఖాళీని భర్తీ చేసే అవకాశాన్ని కోల్పోయింది కదా. అంటే అల్టిమేట్ గా సఫరర్ నిరుద్యోగ యువత. దయచేసి ఏదైతున్నదో సిమ్గాలు మంచి చేస్తే మంచి అని చెప్పంటాం. డెఫినెట్లీ మీరు రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్ ఏదైతుందో దాని స్టెప్ కలిపేస్తామని చెప్పంటాం. ఇప్పుడు దాన్ని మళ్ళీ మ్యూటేషన్ ఛార్జ్ పెడతారు కావచ్చు. మళ్ళీ దానికి నాకు అనుమానం అటువంటి పెట్టకుండా చూడు.